గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ మొహమ్మద్ ఖాన్. నేను హోమియోపతి, ఆయుర్వేదిక్ అండ్ న్యాచురోపతి డాక్టర్. మాది కడప అండి. ఈరోజు ఒక ప్రాబ్లం గురించి మనం డిస్కషన్ చేస్తాం. ఆ ప్రాబ్లం ప్రతి ఒక్క ఇంట్లో ఉండే ప్రాబ్లం, ప్రతి ఒక్కరూ విన్న ప్రాబ్లం కూడా. అదేదో కాదండి, బీపీ, బ్లడ్ ప్రెషర్, హై బీపీ. ఈ బీపీ గురించి ఈరోజు బ్రీఫ్గా డెప్త్గా చెప్పడానికి నేను ప్రొఫెసర్ను కాదు, మీరు నా స్టూడెంట్స్ కాదు. కాబట్టి బీపీకి ఉండేటువంటి సమస్యలు ఏమి, దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలా, బీపీ వస్తే లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ ఉంటుందా లేకపోతే లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ ఉండదా అనేది దాని గురించి డిస్కషన్ చేస్తామండి. బీపీ అనేది ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. అది లేని మనిషే లేడు. కానీ అది నార్మల్లో ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. కొద్దిగా హై అయినప్పుడు, అంటే 120/80 కంటే ఎక్కువ అయినప్పుడు అప్పుడు మన బాడీలో కొన్ని సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. కొద్దిమందికి సిమ్టమ్స్ కనిపించవు, ఎక్కువ బీపీ రేట్ ఉన్నా కూడా. సిమ్టమ్స్ ఏమి ఎక్కువగా కనిపిస్తాయి అంటే, లైట్గా మనం పొద్దున్నే లేస్తానే ఒక సైడ్ తలనొప్పి రావడము, కళ్ళు తిరగడము, అదే రకంగా మెడ నొప్పులు, తర్వాత ఎడమ చెయ్యి ఏదైతే ఉందో ఆ ఎడమ చెయ్యి లాగడము కానీ నొప్పి కానీ, ఈ సిమ్టమ్స్. తర్వాత మనిషికి విపరీతమైనటువంటి కోపము, కంట్రోల్ చేసుకోలేనటువంటి కోపము, మనిషి లోపల ఒక ఆతృత అనేది, ఒక టెన్షన్ అనేది కనిపిస్తాయి. ఈ మెయిన్గా వచ్చేటువంటి సిమ్టమ్స్. కొద్దిమందికి సిమ్టమ్స్ అయితే కనిపించవు, రీడింగ్ మాత్రము 160/90 కనిపిస్తుంది, 160/100 కనిపిస్తుంది, కానీ సిమ్టమ్స్ కనిపించవు. కానీ ఈ బీపీని ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకోకుండా పోతామో భయంకరంగా దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుందండి. ఒకవేళ బ్రెయిన్లో కొడితే బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్కు కొడితే హార్ట్ అటాక్, హార్ట్ అరెస్ట్ అయిపోతుంది. ఎందుకు వస్తుంది బీపీ అంటే, మన బ్లడ్ వెజల్స్ టోటల్గా మన బాడీలో రక్త సరఫరా బాగా జరుగుతుంది. ఆ రక్త సరఫరా జరగడంలో ఇబ్బందికరంగా అయితే, అంటే ఎప్పుడైతే బ్లడ్ వెజల్స్ దాని ఉన్న స్థితి కాకుండా తక్కువ స్థితి, అంటే టోటల్ కొలెస్ట్రాల్ పేరుకుపోయి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగనప్పుడు అప్పుడు దాని యొక్క ఫోర్స్ పెరుగుతుంది. కాబట్టి దీన్ని బ్లడ్ ప్రెషర్ అంటారు, హై బీపీ అంటారు. ఈ బీపీని కంట్రోల్ చేయడానికి చాలా మంది వాడే మెడిసిన్స్. ప్రతి డాక్టర్ కూడా లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడమని ఏ డాక్టర్ కూడా చెప్పడు. కానీ మనం చేసే తప్పేం తెలుసా? చాలా మంది చేసే పేషెంట్స్ ఒకసారి డాక్టర్ గారికి వెళ్తారు, డాక్టర్ ఒక వారం వాడండి తర్వాత రండి అని చెప్తారు. ఆ తర్వాత వెళ్ళమండి డాక్టర్ దగ్గరికి, మళ్ళీ మనం వెళ్ళము. 1 వీక్ అయిపోయినాక అదే ప్రిస్క్రిప్షన్ తీసుకుని పోయి వేరే మెడికల్ స్టోర్లో మెడిసిన్ తీసుకుని వచ్చి కంటిన్యూషన్గా మనము మెడిసిన్ వాడుకుంటా పోతూ ఉంటాం. అంటే ఒక డాక్టర్ యొక్క సలహా లేకుండా మనకు మనమే మెడిసిన్స్ వాడుకుంటూ 1 సంవత్సరము 2 సంవత్సరాలు అయిన తర్వాత, సార్ నేను ఇన్ని రోజుల నుంచి వాడుతున్నాను, నాకు బీపీ కంట్రోల్ కావడం లేదు, చేయండి అంటే ఏ డాక్టర్ అయినా ఎట్లా తగ్గించగలుగుతాడండి? కాబట్టి నేను అందరికీ మీకు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్తున్నానండి. బీపీ ఉన్న వాళ్ళు, అది లో బీపీ కావచ్చు, అది హై బీపీ కావచ్చు. హై బీపీ ఎంత డేంజరో, లో బీపీ అది వచ్చేసి స్లో కిల్లర్, అంటే స్లోగా మనకు తెలియకుండానే చంపేస్తుంది అది. లో బీపీ అర్థం కూడా కాదు. హై బీపీ అన్నా సిమ్టమ్స్ కనిపిస్తాయి, లో బీపీకి ఎటువంటి సిమ్టమ్స్ ఏమీ కనిపించవు. ఒళ్ళంతా చల్లబడిపోతుంది, హార్ట్ బీట్ స్లో అయిపోతుంది, అయిపోయి. కాబట్టి ఈ 2 బీపీలను ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, మీరు లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా? లైఫ్ లాంగ్ మెడిసిన్ మీరు వాడలేరా? అటువంటి వాళ్లకు ఒక శుభవార్త. మీకు బీపీ ఎన్ని సంవత్సరాల నుంచి అయినా సరే మీ బీపీని కంట్రోల్ తీసుకొని వచ్చి లైఫ్ లాంగ్ మెడిసిన్ లేకుండా నేను హోమియోపతి, ఆయుర్వేదిక్ అండ్ న్యాచురోపతి ట్రీట్మెంట్ ద్వారా కంట్రోల్ చేయగలుగుతానని నేను ఈ వీడియో ముఖంగా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. బీపీ అనేది భయపడవలసినంత ఏ వ్యాధి కాదండి. కానీ దాన్ని కరెక్ట్ వేలో, బీపీ ఉన్నప్పుడు ఏమి తినాలా, ఏమి తినకూడదు, బీపీ ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలా, మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలా,
మన ఎటువంటి డైట్ని మెయింటైన్ చేయాలా అనేది మనం కరెక్ట్గా తీసుకొని కొద్ది వరకు మెడికేషన్ తీసుకుంటే లైఫ్ లాంగ్ మీరు మెడిసిన్స్ వాడవలసిన అవసరం లేదు. ఎవరికైతే బీపీ ఉందో, లో బీపీ కావచ్చు, హై బీపీ కావచ్చు, మీరు లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడకుండా ఉండాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నా నెంబర్కు కాల్ చేయండి, నన్ను సంప్రదించండి. ఇన్ కేస్ మీరు అవుట్ ఆఫ్లో ఉన్నా కూడా నో ఇష్యూ. మా సేవలు ఇండియా అంతటా, ఎస్పెషలీ మన తెలుగు రాష్ట్రాలలో, ఆంధ్ర అండ్ తెలంగాణ, ప్రతి స్టేట్కు ప్రతి డిస్టిక్కు, ప్రతి టౌన్కు మా సేవలు అందించాలనే ఒక మంచి ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ నా సర్వీసెస్ హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు, విజయవాడ, వైజాగ్, చింతపల్లి, తర్వాత శ్రీకాకుళం, కర్నూల్, డోన్, గుంతకల్, ఈ ఏరియాల్లో ఆల్రెడీ నా పేషెంట్స్ ఉండారు. నా యొక్క ఆయుర్వేదిక్ హోమియోపతి మెడిసిన్స్ వాళ్లకు కొరియర్ ద్వారా నేను కొరియర్ చేయడం జరుగుతూ ఉంది. లోకల్లో ఉన్నటువంటి కడప లోకల్లో కానీ కడప సరౌండింగ్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా నన్ను వచ్చి సంప్రదించండి. ఇన్ కేస్ చాలా దూరంలో ఉంటే ఫోన్ ద్వారా కాంటాక్ట్ కాండి. చెప్పేటువంటి అమౌంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. వేరే వాళ్ళ మాదిరి ఎక్కువ అమౌంట్లు ఎక్స్పోజ్ చేయడం అంటూ ఉండదు. రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. కొరియర్ సర్వీసెస్ పూర్తిగా ఉచితంగా ఉండడం జరుగుతుందండి.